మందాను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే వెలసింది ఆవిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకాలని ఇది కదా ఏమో క్రిస్మస్ వచ్చింది. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం పడతారా? ఇది శుభోదయం. అది టైమింగ్ వదిరాల. ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం అందరూ పాడదాం. మనం చెప్పులు కొట్టు ఈ పాట పాడుకుందాం.
రాజులనేలే రారాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో రాజులనేలే రారాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు మనమిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు ఆరాధించిరి ప్రేమ దిక్కుతో గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక రాజులనేలే రారాజు ఈ లోకంలో వచ్చినప్పుడు భూమి పులకరించింది కండి భూమి ఎంతో సంతోషధ్వనులతో ఆ రక్షకుడిని స్వీకరించింది కాబట్టి నీవు నేను నాడు అందరం కూడా కలిసి క్రీస్తుని మన జీవితంలో ఆహ్వానించుకుందాం దేవుని మనకు సమాధానము చేయమునిచ్చునుగాక ఆమేన్ జై 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 యేసయ్య జై 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 యేసయ్య పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికి వచ్చేవయ్యా సంతోషం మాకు తెచ్చేవని పాట పాడుకుందాం పాట వచ్చిన వాళ్ళందరూ కలిసి పాడుకుందాం చప్పట్లు మరి కొట్టుకుంటూ చప్పట్లు కొడుతూ దేవుని యొక్క ఈ పాటను అందరూ కలిసి పాడుకుందాం వచ్చిన అందరూ కూడా కలిసి పాడండి రానివారు రెండోసారి కలిసి పాడవలసిందిగా మనం చేస్తున్నాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా జై
తెచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు రక్షణ తెచ్చావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. కన్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. కన్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. పశుల పాకలో పశుల తొట్టిలో పసిబాలునిగా ఉన్నావయ్యా. పశుల పాకలో పశుల తొట్టిలో పసిబాలునిగా ఉన్నావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దివి నుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను, నిశిని రాత్రియందు ఆ గొల్లలకు. దివి నుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను, నిశిని రాత్రియందు ఆ గొల్లలకు. లోక రక్షకుడు జన్మించినని సంతోషముతో ఆనందంతో, లోక రక్షకుడు జన్మించినని సంతోషముతో ఆనందంతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు రక్షణ తెచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు రక్షణ తెచ్చావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas. అందరూ పాడాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas. హ్యాపీ క్రిస్మస్. దేవుని నీడలో గతించిపోయే కాలం, స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. అందరూ కలిసి పాడుకుందాం ఈ పాట. అందరు కూర్చో, మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాట పాడదాం. చప్పట్లు కొడుతూ మన స్వరులిపి దేవునికి పాట పాడుకుందాం. సంతోషంగా దేవుని ఆరాధన చేసుకుందాం.
నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే అఖిల పరచులే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. హల్లెలూయా. దేవుని యొక్క చల్లని నీడలో ఇంతకాలం మనం జీవించాము. ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా చల్లగా జీవించినట్లుగా దేవుడు మనకి సంవత్సరం అంతా కూడా కాపాడి మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి దేవుడు మనందరిని కూడా చేర్చబోతున్నందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో లోకాలనేలే రారాజు ఉదయించినాడు ఈ నేడు. సర్వోన్నతమైన స్థలములో ఆరాధన, స్తుతి, ఆరాధన పాడబడుకుందాం. ఈ పాట అందరికి వచ్చు, పాట పాడుతున్న అందరూ కలిసి పాడాలని మనం చేస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో ఆరాధనా, స్తుతి, ఆరాధనా.
మన బలము బహుతరములకు సంతోషము యాకోబు దేవుడే మన బలము హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ స్తోత్రములు. పాట పాడుకుని మనం 11 అయింది. ఒక పాట పాడుకుందామా? అందరం కలిసి మరొక పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట, అందరికి వచ్చిన పాట. టైం ఉంది, అయినా ముందు పాడేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది.
తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకుల్లోనా యేసు జన్మించెను మన చీకటి బ్రతుకుల్లోనా యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది హల్లెలూయా పట్టణములో ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త ఆకాశంలో ఓ దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని ఆకాశంలో వందుతా పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు రారండో కలిసి రారండో మన చీకటి బ్రతుకుల్లోనా మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను రారండో కలిసి రారండో పండుగ చేద్దాం అందరూ పాడాలి రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను రండి రండి రారండో
హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ వచ్చింది మనకు. కూర్చుందాం. సంతోషం తెచ్చింది. మనకేం తెచ్చింది చెప్పండి? ముఖ్యంగా రక్షణ మనకు తీసుకొని వచ్చింది. యేసు ప్రభువారు దీనుడిగా ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే మనకు చీకటి బ్రతుకులు ఇంకా జీవిస్తూ ఉండేవాళ్ళం. అంధకార బానిసత్వంలో, అపవాది బంధకాల్లో ఈ ప్రపంచమంతా కూడా ఒకప్పుడు బానిస బతుకుతున్న తరుణంలో యేసు ప్రభువారు మన జ్ఞాపకం చేసుకొని ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న పాపమును, శాపమును ఆయన తొలగించి వేశాడు. హల్లెలూయా. అందుకనే క్రిస్మస్ వచ్చింది, పండుగ తెచ్చింది. పండుగ అంటే రక్షణ పండుగ మనకు కదండి. లోకంలో పండుగలు చాలా ఉన్నాయి, అయితే మనకు ఒకటే ఒక పండుగ కదమ్మా, రక్షణ పండుగ. ఎప్పుడైతే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడో అదే నిజమైనటువంటి పండుగ. హల్లెలూయా. సమయంలో మనం తర్వాత కార్యక్రమంకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాక మనం మిగతా కార్యక్రమం వెళ్దాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు కృత ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని చదివి నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి ప్రభువా. ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రభువా నీ ఆత్మను తండ్రి కుమరిస్తున్నారో ప్రభువా, వారి ప్రతి వేదనను చూస్తున్న దేవుడు నాయన. చేరి వచ్చిన వారు అనేక మందులు, అనేక శోధనలు, అనేక బాధలు, అనేకమైన రోగములు ప్రభు బాధపడుతున్నారు నాయన. ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రతి వ్యసనము నజరేయుడైన యేసు నామములో వదిలిపోవుగా. All the sicknesses, yes, all the darkness, all the evil powers should leave in the name of Jesus. Right now, Father, we command them. Lord, we demand it, Lord. Evil, demonic powers should leave in the name of Jesus right now. Lord, we ask for peace, Lord. ప్రభువా నీ ఆత్మ కోసం అడుగుతున్నాము నాయన, నీ సమాధానం కోసం అడుగుతున్నాము తండ్రి, నీ ఆత్మ నడిపింపు కోసం అడుగుతున్నాము తండ్రి. స్తోత్రము నాయన. మా సంఘాన్ని పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచమని కోరుతున్నాము నాయన. ప్రతి కుటుంబం నాయన నీలో ఆనందించాలి ప్రభువా, నీలో సంతోషించాలి. స్తోత్రము నాయన. నీకు వ్యతిరేకంగా నిరూపించిన ఆయుధం కూడా వర్ధదైన వాక్యం సెలవిస్తున్నామని. స్తోత్రము నాయన. నీవు ఈ లోకానికి వచ్చింది ఆయన, చెరలో ఉన్న మమ్మల్ని విడిపిస్తానికి వచ్చింది ఏమని. స్తోత్రము నాయన. సాతాను బంధకంలో, సాతాను అధికారంలో మమ్మల్ని అందరూ కూడా ఆయన విడిపించడానికి వచ్చింది ఏమని. స్తోత్రము నాయన. ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు, నువ్వు చూస్తున్న దేవుడు, మా మూర్ఖుల నుంచి నా దేవుడు నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ప్రభువా ఏ విధంగానైనా చెరలో ఉండి బానిస బ్రతుకులో ఉండనైనా ఇదిగో తండ్రి దాస్యమని కాడి కింద నిన్ను మొరపెట్టినప్పుడు విన్న దేవుడు తండ్రి. స్తోత్రము నాయన. నేడు కూడా ప్రభువును సజీవుడిగా ఉన్న దేవుడు నాయన. నిన్న నేడు నిరంతరము నాయన ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు ప్రభువు నాయన. ఈ ఉదయకాలంలో ప్రభువా ఈ స్తుతి ఆరాధనలో ఆయన మా ప్రార్థనలను, మా స్తుతులు మీరు ఆలకించమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రము నాయన. మా మొరలన్నీ కూడా ప్రభువుని సన్నిధానము చేరిన ఆయన విని మాకు స్వస్థతను, విడుదలను దయచేయమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రము నాయన. ఇది ఇక్కడ చేరువచ్చిన బిడ్డలు, ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్న బిడ్డలు, స్వరం ఇప్పి ప్రార్థన చేస్తున్న బిడ్డలు నాయన, హృదయంతరము వేదన పడుతున్న బిడ్డలు నాయన విని తండ్రి నీ స్వస్థత కలిగించమని కోరుతున్నాం. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివి, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి విమోచించితివే. ఆరాధన అందరూ చేతులు పైకి దేవుడు గొప్ప దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మనసు ఆలకించే దేవుడు, మన కన్నీటిని చూస్తున్న దేవుడు. హల్లెలూయా. నా యేసు ప్రభువునకే, ప్రియ యేసు ప్రభు. అందరూ పాడదాం. హల్లెలూయా. నా యేసు ప్రభు
స్తోత్రము తండ్రి. దయగల తండ్రి, కృపగల మా దేవని స్తోత్రము. ప్రభునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభు. స్తుతి గణిత మహిమ ప్రభావంలో నీకే చెల్లిన యుగ యుగములు తరతరములు జగ జగములు ప్రభా. మీరే మా తోడు, మీరే మా తండ్రి, మీరే మా దేవుడు ప్రభు. యుగాలు మారిన జగములు మారిన ప్రభు, మారని దేవుడు తండ్రి. స్తోత్రముల నిత్యము మాలో నివసిస్తున్న దేవా నీకు స్తోత్రములు నాయన. వందనాలు ప్రభు. మాకు శాంతిని ప్రసాదించింది, సమాధానం మిమ్మల్ని కోరుతున్నాము నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవా నీకు స్తోత్రములు నాయన. నీ యందు మేము నివసించి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, శాంతి సమాధానంతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ తోడుతూ మమ్మల్ని నింపమని కోరుతున్నాము నాయన. ఆత్మ కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ కలిగిన వారు నింపబడి సహాయం చేయమని కోరుతున్నాము. స్తోత్రము నాయన. మా ప్రతి బలహీనతలను ఎరిగిన దేవాన్ని స్తోత్రము నాయన. ఆ పిల్లలు రక్తమాంసం గలవారనిందున మీరు కూడా ప్రభు రక్తమాంసం ధరించుకుని నాయన మరణ వేదమును తొలగించే దేవాన్ని స్తోత్రము తండ్రి. వందనాలు ప్రభు. మా ప్రతి భారమును తండ్రి శిలువలో మోసిన దేవాన్ని స్తోత్రములు నాయన. నీ వంటి వాడు ఎవరున్నారు ప్రభు ఈ లోకంలో ప్రభు? ఎవరు లేరు నాయన. నీవే దేవుడు, నిత్యము దూత కోట్ల ఘనముతో ఆరాధించబడుతున్న మా దేవాన్ని స్తోత్రము నాయన. ఈ సమయంలో ప్రభు ఈ వాక్కులు మేము వినబోతుండగా వినగల చెవులను, గ్రహింపగల ఆత్మ అందరూ కూడా దయచేయమని కోరుతూ నీకు సమస్తం అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి, ప్లీజ్ బి సీటెడ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన ప్రియులైన సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వందనాలమ్మా, అందరికి వందనాలు. ఏందమ్మా వందనాలు పెట్టలేకపోతున్నారా? అందరికి బాగున్నారా? అందరూ వెరీ గుడ్, చాలా సంతోషం. మీ అందరి చుట్టూ చాలా సంతోషంగా ఉంది. పరిశుద్ధ దినములో ఎన్ని పనులున్నా సరే ఈ వారం చాలామంది పెందలకాడ వచ్చేసారు. చాలా సంతోషం ఏమ్మా. ఇదే విధంగా పెందలకాడే రావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా సంతోషం. ఏడు అబ్బాయి క్లవ్ ఏడి? ఓకే, క్లవ్ మన మధ్యలో కూడా ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మన అమెరికా దేశంలో ఉన్నప్పుడు మాతోనే తిరిగాడు, కారులోనే తిరుగుతా డాడీ అంటే అన్ని చోట్లకి వెళ్ళాం. కొన్ని ప్రదేశాలు తీసుకెళ్ళాడు కూడా మమ్మల్ని. కాబట్టి ఈ విధంగా ఉంటాం, చూడటం చాలా సంతోషం. వీఆర్ సో హ్యాపీ దట్ క్లవ్ ఈజ్ హియర్, అవర్ డియర్ సన్, అండ్ వీ కంటిన్యూ టు ఎంజాయ్ అవర్ ఫెలోషిప్ ద డేస్ టు కమ్. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రార్థించండి క్లవ్ కోసం, సరేనా? కొంచెం ఒలి చేశాడు కదమ్మా, ఒలి చేశాడు, తగ్గాడా? ఏనమ్మా చెప్పరా? తగ్గాడు. ఎందుకంటే అమెరికా దేశంలో చెప్తున్నాం కదా, ఫుడ్ అనేది చాలా అన్నీ ఉంటాయి కానీ మనకు నచ్చింది ఉండదు. అమ్మా సుమలత, అవునా కదా? మనం చక్కగా పాలు, పెరుగులు కదండి, ఇంకా తర్వాత ఆకుకూరలు, ఏ కూరలు, మసాలాలు, గససాలు కదా అన్నీ వేసుకొని బాగా తింటే. అమెరికాలో అవి ఉండవు, ఉన్నాయి కానీ అవన్నీ కూడా కొనుక్కోవాలంటే పాపం డబ్బులు ఉండవు కదా, చాలా ఇబ్బందులు. బట్ ఏదైనా కానీ మరి బిడ్డ అన్నీ సహించుకుంటూ మరి తనకి ఇవ్వనటువంటి దర్శనం ప్రకారంగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వీడి కోసం ప్రార్థన చేయవలసిందిగా. ఇంకా స్టడీస్ ఉన్నాయి, ఇంకా 2 years ఉంది, ఇంకా 1.5 year ఉంది. జయకరంగా ముగించుకొని బిడ్డ వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా బ్లెస్సింగ్ కూడా ఈ నెలాఖరికి మరి అమెరికా దేశానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అబ్బాయి, మనకు తెలియదు. కాబట్టి ఇంకొక సంవత్సరం కూడా చదవాలి అక్కడ. సో మరి ఇద్దరి కోసం ప్రార్థన చేయండి. చక్కగా వాళ్ళ స్టడీస్ ముగించుకొని తిరిగి మళ్ళీ మన మధ్యకు వచ్చి దేవుని పరిచర్యలోనే ఉండాలి. దేవుని చెప్తే ఉందో మనకు తెలియదు కదమ్మా. అందుకని బైబిల్లో ఉంది, మీ తలంపులు వేరు, మీ రాజ్యం వేరు, మీ సంఘం వేరు. చెప్పండి, ఏదంటే అది అంటమే అమ్మా కదా. కాబట్టి సంఘమంతా ఒకటే. హల్లెలూయా. యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘములో మనందరం కూడా
ఒక రాయి, అంతేనా? ఆత్మీయమైన సంఘం ప్రపంచమంతా కూడా కట్టబడుతుందమ్మా. గమనించారు మీరు? ప్రపంచమంతా కూడా ఒక సంఘం కట్టబడుతుంది. కాబట్టి ఆ సంఘంలో మనందరం కూడా సభ్యులు. ఆ సంఘంలో అందరం సభ్యులుగా ఉండాలండి. బాగా వస్తుందా? మనందరం కూడా ప్రార్థించేద్దాం. హల్లెలూయా. మనందరూ కూడా దేవుడు వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు చెప్పండి? మొదటగా మధ్యాకాశాలకు వచ్చినప్పుడు ఏమవుతారంటే సంఘము సిద్ధపడబడిన వారు, సిద్ధపరచబడేవారు. అంటే అందరూ సిద్ధపరచబడతారు. అయితే కొంతమంది మనకి 25వ అధ్యాయం దేంట్లో చెప్పండి? మత్తయి సువార్త. వెరీ గుడ్. అంటే అందించాలా? మత్తయి సువార్తలో ఎవరున్నారు? అందరూ సిద్ధపడ్డారు పాపం కదా. అయితే కొంతమందికి వాళ్ళకి సిద్ధపాటులో కొంచెం అశ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు వెనకాలకు వచ్చారు. ముందు అయితే మాత్రం అందరూ వెళ్ళిపోయారు. ద్వారం తెరవబడింది, వాళ్ళ లోపల వెళ్ళిపోయి పెళ్లి కుమారు విందులో చెప్పాలి, పెళ్లి కుమారు విందులో పాలు పంపులు పొందారు. అంటే అన్ని మొదట వచ్చిన వాళ్ళకి అన్ని మొదట అంతా ఉంటాయి కదమ్మా. తర్వాత వచ్చిన వాళ్ళకి అడుగు బొడిగేది ఇస్తూ ఉంటారు. అవునా కాదు? సర్దుకోండి అంటారు. అవునా? ఇదే మిగిలిపోయిన సర్దుకోండి అంటారు. అట్లనే ఆ విధంగా కాకుండా మనం మొదటగానే కదండి ఆయన ఆగమనము వచ్చినప్పుడు మధ్యాకాశంలో సంఘములో, ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉందుముగాక. ఆమేన్. దేవుని స్తోత్రములు. మరి ఈ విధంగా దేవుడు మనల్ని గత వారం వారం వరకు తన పరిచయలు వాడుకున్నారు. గత వారం ఎక్కడికి వెళ్ళామా మనం? పరిచర్యకి ఎక్కడికి వెళ్ళాం? కాదు కదా, ఏ ఊరు వెళ్ళొచ్చామమ్మా? రాని చెప్పాలా? పొందూరు వెళ్ళొచ్చాం కదా. పొందూరు వెళ్ళాం. చాలా సంతోషం. మరి ఎప్పుడు ప్రతి డిసెంబర్లో 12వ తారీఖున మరి పాస్టర్ గారు కొర్నేలి కోటేశ్వరరావు గారు ఏర్పాటు చేసుకుంటారు. మరి అందరూ కూడా వెళ్ళాం. మా కుటుంబము, అదేవిధంగా పెద్దలు అరుణమ్మ గారు, అదే సరేగా శాంటి గారు, మరి ఈ సంవత్సరం కొత్తగా రానమ్మ గారు, అదేవిధంగా రజిత ప్రియ, ఇంకా ఇంకొకరు వచ్చారు, మనం వెళ్ళింది ఇంకొకరు వచ్చాము కాబట్టి బుజ్జి ఆంటీ గారు, అందరం కూడా వెళ్ళాము. చక్కగా దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. వాళ్ళు ప్రతి సంవత్సరం మనం కోరుకుంటూ ఉంటారు. ఎక్కడికి ఉన్నా సరే మనం ఇదేంటంటే మన సొంత డబ్బా ఏం కాదు కదమ్మా. ఇది దేవుని కోసము మనం మహిమార్థంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మాకు ఒకటి పెట్టారు. ఏం పెట్టారు చెప్పండి? చెప్పాలా? టోపీ పెట్టారు కదమ్మా. అంతే, ఒక్కోసారి ఏం చేస్తారు, టోపీ పెడతా ఉంటారు అన్న కదండి. కాబట్టి ఏదో వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు జరిగించుకున్నారు. బట్ ఎనీవే మనకు అది కాదు. దేవుడు పెట్టే కిరీటాలు మనకు శాశ్వతమైన. హల్లెలూయా. ఆ కిరీటం కోసం అందుకే మంచి పోరాటమును పోరాడితే నా పొరుగు కడముట్టించదని నా విశ్వాసమును, ఐ కెప్ట్ మై ఫెయిత్ అండ్ దెర్ ఇస్ ఎ రివార్డ్, క్రౌన్ ఆఫ్ చెప్పండి, క్రైన్ ఆఫ్ లైఫ్. అంటే నిత్య ఏం కిరీటమా? జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. ఆ కిరీటాలు దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. నాకు అదే అనిపించింది వాళ్ళు పెడుతున్నప్పుడు. సరే వాళ్ళ సంతోషం కోసం పెట్టారులే అనుకుంటాము. కాబట్టి అట్లా వాడబడ్డాము. మళ్ళీ మనకు ఇప్పుడు ఉంది 16వ తారీఖున ఒకటి ఉంది, తర్వాత 18 ఒకటి ఉంది, 19 ఒకటి ఉంది, 21 ఆఖరిగా ఫైనల్గా చదలవాడలో ఉంది. టెంట్ కోసం కూడా సంఘము అందరూ రమ్మని చెబుతాను. అందరు కూడా రావచ్చు. అందరు కూడా కార్యక్రమంలో వచ్చి పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి కార్యక్రమంలో పంపించినటువంటి మరి సహోదరులు నారాయణ గారికి, అదేవిధంగా శ్రీను గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనకు పంపించారు వారి మా సిస్టర్స్ని. కాబట్టి దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. దేని వాక్యం చదువుకుందాం కొద్ది నిమిషాలు. మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది అమ్మా. మాస్ క్యారల్స్ కూడా కుటుంబాలతో వచ్చారమ్మా. నిజంగా ఆ విషయం మర్చిపోయాను. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ నుంచి ఎక్కడ పోయాం చెప్పండి? మనం ఆర్టీసీ బస్ స్టాండ్, అద్దంకి బస్ స్టాండ్కి వెళ్ళాం. ఈసారి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్దాం. సరేనా? అందరం కలిసి నడుచుకుంటా వెళ్ళిపోదాం. ఏముంది? ఏమండి, వెళ్తారా? అందరూ వెళ్దాం. ఎంతమంది వస్తారు ఈసారి చెప్పండి అమ్మా? చూస్తాలేనా? వస్తారా అందరూ? వెరీ గుడ్. హల్లెలూయా. దేవుని కోసం ఒక్కరోజు మనం అందుకే ఆత్మశుద్ధమే కానీ శరీరం కొంచెం బలహీనం. అమ్మన్నట్టు మోకాలు నొప్పి అంటుంటుందా. కాబట్టి సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. అందరు వెళ్దాం. ఈసారి పెద్దవాళ్ళు రాని వాళ్ళు మీరు వ్యాన్లో కూర్చోండి. వ్యాన్ కానీ కారు కానీ ఏదైనా ఏర్పాటు చేద్దాం. ఘనంగా ఈ కార్యక్రమం జరిగిద్దాం. హల్లెలూయా. వచ్చి పాల్గొనిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చాలామంది వస్తారనుకున్నాం, మరి కొంతమంది రాలేకపోయారు పనుల వల్ల. కాబట్టి దేవుడు దీవించునుగాక. ఇంకొద్ది నిమిషాలకు బయలుదేరుతామనగా సహోదరు లీలాకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసింది. దేవుడు బిడ్డను కూడా దీవించునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. ఐషయా గ్రంథము 61వ అధ్యాయం. లెట్స్ టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61. తీయడం దయచేసి బైబిల్లో ఉన్నవారు బైబిల్ తీసి
యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రభువుకు యెహోవా ఆత్మ ఆ. నా మీదికి వచ్చి ఉన్నది, ఆ, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆ. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, Listen. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో చదవబడిన ఇక వాక్యము మన అనేక మార్లు వినే ఉన్నాం. ఇది యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వము 750 లేకపోతే 700 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అంటే యేసు ప్రభు వారి యొక్క వృత్తాంతం అంటే ఆయన యొక్క రాకడను ముందుగానే తెలియపరుస్తుంది ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు వారు, ఇది గుర్తుపెట్టుకున్నాం, ఏదో గబక్కనే ఏదంటారు కదా, ఆం భీం బుష్ అన్నట్టు టక్కనే కనపడటము అట్లా వచ్చిన వాడు కాదు దేవుడు. మాయమంత్రాలతో వచ్చిన దేవుడు కాదు మన దేవుడు. ఆయన వేదాల్లో చెప్పబడ్డాడు, అనేక గ్రంథాల్లో చెప్పబడ్డాడు, అనేకమైనటువంటి గ్రంథములు అనబడే ఈ లోకానుసారంగా ఏవైతే మతాల్లో ఉన్నాయో కదండి, అన్నింటిలో కూడా యేసు ప్రభు వారు ముందుగానే ఆయన గురించి, ఆయన రాకడ గురించి ఆయన ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. యేసు ప్రభు యొక్క రాకడను అనేక మంది చరిత్రకారులు, అంటే చరిత్రలో ఉన్నటువంటి అనేక మంది యేసు ప్రభు గురించి వృత్తాంతం వాళ్ళు తెలియపరిచారు. అంటే ఆయన రాకడ గురించిన సత్యాన్ని వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి యేసు ప్రభు వారు ఊరికి ఆషామాషగానో లేదా మనుషులు కల్పిత కథల్లోనూ ఉన్న దేవుడు కాదండి. ఆయన చరిత్ర, ఆయన యొక్క జన్మము వాస్తవమైనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకు బైబిల్లో మనకు ప్రామాణికం ఏంటంటే బైబిల్లో ఏదైతే విశదీకరించబడిందో, ఏదైతే చెప్పబడిందో అదే మనకు ప్రామాణికం. ఇతర గ్రంథాల్లో కూడా అక్కడక్కడ, అందుకనే యెషయా గ్రంథంలో మాట ఉంది కదా, దేవుని వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు దొరికిద్ది. అవన్నీ మనం ఏం చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకోవాలి, కప్ చేసుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్గా ఇది ఒక పజిల్ లాగా. పజిల్ అంటే ఏమంటారమ్మా, అమ్మాయి రాస్తుంటుందా? పజిల్ అంటే జ్ఞానంతో కూడింది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా చివరికి అది మాటల పొందుకులో మనకు ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది. బైబిల్ కూడా అట్నే. మొదటగా యెషయా గ్రంథము, ఇప్పుడు యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి అమ్మా? యెషయా గ్రంథం మొత్తంలో 66. బైబిల్ మొత్తం ఎన్ని అధ్యాయాలు, ఎన్ని పుస్తకాలు? అందుకనే దీన్ని చిన్న బైబిల్ అంటారు యెషయా గ్రంథం. తెలుసా మీకు? ఎక్కువగా ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి యేసు ప్రభు. అందుకనే చూడండి, 9:6 ఉంది యెషయా గ్రంథం, 6, 9, 9:6. ఏలయనగా తర్వాత 7:14 కుమారుడు అనుగ్రహించు. ఇదిగో సూచన చూపిస్తాను. అట్లా చాలా యెషయా గ్రంథంలో యేసు ప్రభు గారి యొక్క వినపడుతుంది మీ అందరికీ వెనకాల ముందుగానే చెప్పబడింది. అది ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తుందంటే, రక్షకుడైన యేసు ప్రభు యొక్క రాకడ గురించి ముందుగానే దీనికి చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో. అందుకనే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది. ఏం గ్రంథం అమ్మ చెప్పండి? పరిశుద్ధ గ్రంథము. దీంట్లో పరిశుద్ధత ఉంటుంది, దీంట్లో పాండిత్యమే ఉంటుంది పెద్దగా కదండి. మిగతా గ్రంథాల్లో, మిగతా పుస్తకాల్లో కొంచెం అక్కడక్కడ పాండిత్యం దొరికింది. అయితే దీంట్లో మనకు పరిశుద్ధత ఉంది కాబట్టి ఆ పరిశుద్ధతనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము నిన్ను పాపం నుండి దూరంగా పెడుతుంది. ఏమంటున్నారు అందరూ? ఈ పరిశుద్ధ గ్రంథము నిన్ను పాపము నుండి దూరంగా పెడుతుంది. అందుకని కీర్తనలో 119 ఒక మాట ఉంది కదా, 10వ 11 కదమ్మా, నీ వాక్యము యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. ఎట్ట పెడతారంట మొదలు చెప్పండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దాన్ని జాగ్రత్తగా చూచుకుని దేని వాక్యం వల్ల ఉంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నిన్ను పాపము నుండి దూరంగా పెడుతుంది. లేకపోతే పాపము నిన్ను ఏం చేస్తే చెప్పండి అమ్మా, పరిశుద్ధతలో నుంచి తీసివేస్తుంది. అవునా? ఈ పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు పెట్టుకోకపోతే
నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకని దేవుడు మనకు ఈ వాక్యాలను ఇచ్చింది దేనికంటే వాక్యానుసారంగా ఇది నేను చదివే కొంది నీ జీవితంలో పరిశుద్ధత రావాలి, పరిశుద్ధత రావాలి, పరిశుద్ధత రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనం కలిగించాలి. అందుకే ఆది కాండం ఏముందమ్మా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆ వాక్యము శరీరద. దాని తర్వాత మాట్లాడుతుందమ్మా. దాని తర్వాత కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తము ఆయన మూలంగా కలిగినవి, సమస్తం ఆయన మూలంగా కలిగినవి. ఈ లోకంలో మన కంటితో చూసే ప్రతిది కూడా తనంతా అదేం పుట్టలేదు కదమ్మా. ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని మూలంగా కలిగినవే. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ కూడా దేవుని మూలంగా, దేవుని ద్వారా ఉన్నటువంటి సృష్టి. అయితే మనుషుడు ఏం చేయాలి అంటే ఈ సృష్టిని చూసి ఆనందించి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనందరూ కూడా ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, దేని వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమిటంటే దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకింది. ఎవరికంటమ్మా దీనులు అంటే ఎవరు చెప్పండమ్మా. దీనులు అంటే ఎవరిలో అయితే ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, హెచ్చించవచ్చు కదమ్మా. దీనులు ఎవరయ్యా అంటే ఎవరిలో అయితే యేసు ప్రభు యొక్క వెలుగు లేదో, ఎవరిలో అయితే యేసు ప్రభు గురించిన రక్షణ లేదో, ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యానికి దూరంగా ఉంటారో వారు దీనులు. గుర్తుపెట్టుకోండి. తగ్గించుకొని ఉండటం అనేది కాదమ్మా దీనత్వం అంటే. దీనత్వం అంటే ఎవరైతే యేసు ప్రభువును లేకుండా అక్రమంగా, అన్యాయంగా ఎవరైతే ప్రపంచంలో చూడండి, ప్రపంచంలో అనేక కోట్ల మంది జనాభా జీవిస్తున్నారు. ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉన్నారో ఆలోచించేయండి. 193 కోట్ల మంది ఈ లోకంలో 200 దేశాలు ఉన్నాయి. 193 దేశాల్లో లెక్కలో ఉన్నాయన్నమాట. ఈ 193 దేశాల్లో దాదాపుగా 123, 128 దేశాల్లో దేవుని యొక్క సువార్త ఉంది. హల్లెలూయా. బైబిల్ వాళ్ళ దేశంలో బైబిల్ ఉంది. వాళ్ళ దేశాల్లో గుళ్ళు ఉన్నవి, 1 2 వాళ్ళ దేశాల్లో ఈ సువార్త అందింపబడుతుంది. హిందూ దేశంగా ఉన్నవి 2 కదా, భారతదేశం ఒకటి, నేపాల్ దేశం ఒకటి, 2 హిందూ దేశాలు. కమ్యూనిస్ట్ దేశాలు 7 ఉన్నాయి. చైనా, ఇంకా పేర్లు ఉన్నాయి కదా, 7 దేశాలు ఉన్నాయి. బౌద్ధ మతం అవలంబించిన దేశాలు 3 ఉన్నాయి. ఏమో అర్థమవుతుందా? వీటన్నింటిలో దేవుడు ఎక్కువ శాతంగా ప్రపంచానికి వాక్యాన్ని తన యొక్క బిడ్డల ద్వారా మిషనరీస్, ఎప్పుడు ఆది కాలం నుంచి మిషనరీస్ ఈ లోకానికి వచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించారు. దేనికి వాక్యాన్ని వాళ్ళు ప్రవలింపజేశారు. నశించిపోతున్న వారికి, చీకట్లో ఉన్న వారికి కదండి, లేకపోతే యేసు ప్రభు అంటే తెలియని ప్రజలకు ఈ మిషనరీస్ లోకంలోకి వచ్చి, వాళ్ళకంటే ముందుగా ఎవరు లేరు చెప్పండి, చెప్పాలి. అనేక దేశాలకు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారు వారికంటే ముందుగా? అపోస్తలులు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్టల్స్, ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్, దే వెంట్ బిఫోర్ కదా, వారు ముందు వెళ్ళారు. మన దేశానికి ఒక ఆయన వచ్చి ఎవరు చెప్పండి అమ్మా? తోమా గారు మన దేశం బర్తలేమి కూడా వచ్చాడంట. బర్తలేమి నార్త్ వెళ్ళిపోయి తర్వాత ఆయన కనపడకుండా పోయాడంట. నీకు అనేక దేశాలకి వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా అయిపోయారు. సువార్తను మొదటగా ఎందుకంటే యేసు ప్రభుత్వం ఉన్నవారు, యేసు ప్రభుత్వం జీవించిన వారు, ఆయన కల్లారా ఆయన యొక్క మహత్యములను, అద్భుతములను చూసిన వారు అన్నమాట. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా. ఆ మాట ప్రకారంగా వాళ్ళు దేహాలను కూడా, వాళ్ళ జీవితాలను కూడా పనంగా లెక్క చేయలేదు. ఎందుకంటే రోమపత్రిక తిండమా, రోమపత్రిక ఈ ఇహలోకపు శ్రమలు ఎన్న తగనివి కావంటాడు. 8వ అధ్యాయంలోనమ్మా, 4వ అధ్యాయం, రోమా 8 చూడమ్మా, 8:18 చదవండి. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని విన్నారమ్మా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని వలిస్తున్నారు. ఎందుకంటే దేనికోసం అంటమ్మా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. అందుకని వాళ్ళ దేహాలను కూడా దేవుని కోసం సమర్పించుకున్నారు.
పోతే పోయింది దేహం కదండి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. కాబట్టి ఆయనతో నిరంతరం ఉండే ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. తునపాయని దాన్ని తుంచేసుకున్నారు, వదిలేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రజలు ఏం చేస్తారు అంటే పేదలకు కదండి, దీనులకు ఈ సువార్తను అందించే విధముగా వాళ్ళు ప్రయాణం అయిపోయారు. అనేక చోట్లకి వెళ్ళిపోయారు, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయి వాళ్ళు దేవునికి సువార్తను ప్రకటించారు. రాళ్లతో కొట్టబడ్డారు కదమ్మా, హింసించబడ్డారు, జైల్లో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. దేనికోసం అంటే దేవుని యొక్క రాజ్యము ప్రబలిపడటానికి, టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టాలి కనుక వాళ్ళు తమ జీవితాలని పణంగా పెట్టేసుకున్నారు. క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం అనేది అమ్మా మనకు పండుగ, అవునా? యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మిస్తే ఏమైందంటే భూమి అంట పులకరించిపోయింది, అవునా? ఆనందించింది, సంతోషించింది. అయితే ఇది భూమి మీద చేసుకునే ఒక పండుగ. అయితే పరలోకంలో ఒక పండుగ ఒకటి ఉంది. ఏం చెప్పండి అది? పరలోకంలో ఒక పండుగ. ఎట్లా జరిగింది ఆ పండుగ? ఒక పాపి భూలోకంలో రక్షణ పొందితే పరలోకంలో పండుగ. హల్లెలూయా. చూడండి, కొలస్సీయుల పత్రిక 3:4 చదవండి. 3:4 చదవండి. కొలస్సీయుల పత్రిక 3:4 చదువుకుందాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంతేనమ్మా? మనం ఎట్ట ప్రత్యక్షపడతామంట? ఆయనతో కూడా మనం ప్రత్యక్షపరచబడతాం. దేనికోసం? మనుషులు ఇప్పుడు చదువుకున్న మాట ఉంది కదా, ఏమంటామంటే ఇప్పుడు మనుషులు ఈ లోకంలో ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో దేవుని దూతలు సమూహాలంతా కూడా సంతోషిస్తాయి. యేసుప్రభు ఈ లోకంలో పుట్టిన సంతోషిస్తుంది, నిజమే. ఆయన ఖచ్చితంగా లోకానికి రావలసిన దేవుడు. ఆయన రాకపోతే ఈ లోకంలో ఉన్న పాపానికి విముక్తి లేనే లేదు. మనుషుల్లో ఉన్నటువంటి పాపానికి, ఈ పాపశాపానికి విరుగు లేనే లేదు. అందుకనే యేసుప్రభు రావాలి. కాబట్టి ఈ రాక గురించి సర్వశాస్త్రాల్లో, సర్వ గ్రంథాల్లో కూడా ముందుగానే ఆయన ప్రకటించుకున్నాడు యేసుప్రభు వారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు, ఆయా చోట మొదటగా ఆయన గురించినటువంటి సూచనలు ప్రపంచానికి అందించాలి దేవుడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఒంగోలుకి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. ఏం చేస్తారు? ఒంగోలు పట్టణాన్ని శుభ్రం చేస్తారు, రంగులు వేపిస్తారు, పెయింట్లు వేపిస్తారు, రహదారులను బాగు చేపిస్తారు, ఇంకేమేమి చేయాలో అన్నీ కూడా చేసి ఆయన రాక కోసం సిద్ధపరుస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందుగా ఏం పోతా ఉంటుంది? క్యానం అయిపోతుంది కదా. పైలట్ వెళ్తారు ముందుగా, పైలట్లు అందరూ వెళ్తారు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అని చెప్పి అందరికీ తెలియపరుస్తాడు. అట్టనే యేసు ప్రభు వారి లోకానికి రాక మునుపు అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో ఆయన రాక గురించి తెలియపరచబడింది, గ్రంథాల్లో చెప్పబడింది. యేసు ప్రభు వారు చూడండి, నిజంగానే ఆయన ఎంత కార్యాన్ని చేస్తాడు ప్రపంచం కోసం కదండి. ఆయన గొప్ప ప్రణాళిక వేసుకుని యేసు ప్రభు వారు దేనికోసం అంటే మనలను రక్షిస్తానికే యేసు ప్రభు వారి గొప్ప ప్రణాళిక దేవుడు కలిగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమ దేవుని ఆలోచన చేయండి. ఈ సర్వ సృష్టి పులకరించిపోయింది యేసు ప్రభు వారు ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు. అయితే పరలోకం కూడా సంతోషించి ఆనందించేది ఎప్పుడంటే నువ్వు రక్షణ పొందినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిందే మనుషులను రక్షించడానికి, శాపము నుండి, పాపము నుండి కదండి, ఈ ఘోరమైనటువంటి విధానం నుండి యేసు ప్రభు వారు ప్రతి మనిషిని కూడా రక్షిస్తానికి లోకానికి వచ్చాడు. ఆయన విమోచించడానికి వచ్చిన దేవుడు, రక్షిస్తానికి వచ్చిన దేవుడు. కాబట్టి నీవు ఇక సిద్ధపాటు కలిగి ఉండమనేది నీ ధర్మం కదా, నీ పనిది. యేసు ప్రభు తన పని చేసుకు వెళ్ళిపోయాడు కానీ ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చిందించి శిలువలో మరణించి ఏదైతే చేయాలో మొత్తం యేసు ప్రభు చేసేసాడు. ఇక నీ వంతు ఏంటంటే ఆయన రెండో రాకడ కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే. హల్లెలూయా. ఆయన రెండో రాకడ కోసం ఎదురు చూడాల్సి అంటే ఈ లోకంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు. మన సిద్ధపాటు. యేసు ప్రభు వారు ఒకసారి వచ్చి ఆయన వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. నేను ఇంకా ప్రార్థన చేస్తాను కదా, మాలో పుట్టయ్యా. దేవుడు పుట్టడు కదమ్మా, దేవుడు పుడతాడా? ఒకసారిగా ఆయన పుట్టాడు అంతే. 2000 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేము గ్రామంలో ఆ పశువుల పాకులోని తొట్టిలో ఆయన జన్మించాడు. ఇప్పుడు దేవుడు జన్మించాడు. ఆయన ఏం చేస్తాడంటే లీనోనికి ఆయన వస్తాడు. హల్లెలూయా. నీ హృదయ ద్వారములు తెలిసినప్పుడు, నీ పాపను తెలుసుకున్నప్పుడు, నాలో పాపం ఉందని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు వారు నీలోనికి వస్తాడు. ఆయన నీళ్ళకు ప్రవేశించే దేవుడు.
అందుకని ఆయన ఉదయమనే తలుపు దగ్గర తడుచున్నాను, ఎవరైనా నా స్వరం తలుపు తీస్తే నేను వాళ్ళకు. దేవుడు నీలోనికి వచ్చే దేవుడు అండి, ఆయన పుట్టే దేవుడు కాదు. నీలోనికి వస్తాడు దేవుడు. నీ హృదయ ద్వారములను దేవుని కోసము నువ్వు తెరిచి ఉండాలి. నువ్వు చేయలేని కార్యము దేవుడు నీ కోసం చేశాడు. నువ్వేమన్నాడంటే ఆయన నా రాజు, నా ప్రభువు కదండి. నా బలహీనతల్లో, నా శ్రమలలో, నా ఇరుకులో, ఇబ్బందుల్లో నేను చేయలేని పనులను చేసి చూపించడం అంటే ఆయన మహారాజు దేవుడు, మా దేవుడు. ఈ దేవుడిని కావాలంటే దేవుని దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఉంది ఒకటేనండి కదా, ఆయన దగ్గర పాప క్షమాపణ ఉంది. ఆయన పాపని క్షమించే దేవుడు కదండి. ఆయన లోకాన్ని తీర్పు తీర్చడానికైనా రాలేదు, లోకాన్ని శిక్షించడానికి రాలేదు. కానీ పాపంలోని శాపంలో ఉన్న ఈ లోకాన్ని, అంటే లోకం అంటే ఎవరు చెప్పండి అమ్మా? నువ్వు నేనే, మనందరమే ఈ లోకంలో జీవిస్తున్నవారు. వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనను క్షమించి ఆయన నిత్యరాజ్యానికి తీసుకెళ్ళటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మనకు చూడండి, రోమపత్రిక తేండి 8:1 చదవండి. రోమ 8:1 చదవండి త్వరగా. రోమ 8 అందరికి తెలిసిన మాటే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు, ఏ శిక్షయు లేదు, విధియు లేదు. ఎవరు అంటమ్మా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి. ఇప్పుడంటే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి జీవితాలను బాగు చేసి కలువరి శిలువలో రక్తం కార్చి శుద్ధీకరించాడో అప్పటి నుంచి కదమ్మా, అప్పటి నుంచి ఏంటంటమ్మా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. శిక్ష లేదంటే దేవుడైతే నీ పాపను క్షమించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన లోకానికి వచ్చింది మనకందరూ తెలుసు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నువ్వేం దొరకలా దేవుని కదా, దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పాప శిక్షను దేవుడు తొలగించేశాడు. ఎందుకంటే నీ వల్ల కాదు, నువ్వు తొలగించుకుంటావా కదమ్మా? నీ వల్ల కాదు. నీ పాప శిక్షను తొలగించడానికి ఎవరి వల్ల కాదు. అందుకే లోకంలో అనేక మంది మహామహులు, చక్రవర్తులు, ప్రభువులు చాలామంది వచ్చారు. దేవుళ్ళు మేము అంట వచ్చారు. కానీ ఎవరి వల్ల అమ్మా ఈ పాపము నుండి విడుదల కలిగించే ఈ ప్రక్రియ ఎవరు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి. ఎందుకంటే దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడండి. సృష్టిని చేసిన దేవుడు, మానవుణ్ణి నిర్మించిన దేవుడు, ఈ జగత్ పునాది వేసిన దేవుడు, ఆయన ఆది సంభూతుడైన దేవుడని మనం చూస్తున్నాం కొలస్సే పత్రిక 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 15 వచనం నుంచి. కాబట్టి ఆయనకే సమస్తము చెల్లును, ఆయనే చేయగల దేవుడు. ఈ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే చూడమ్మా, ఏమంటే దీనులకు సువార్తను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను కదమ్మా, నలిగిన హృదయము కలిగిన వారికి, తర్వాత చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించు. ఎన్ని కూడా చేయడానికి వచ్చాడు దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆలోచించండి. ఇంతటి దేవుడు ఎక్కడ మనం చూడగలుగుతున్నాం? మనుషుడు దేవుణ్ణి వెతికే విధానంలో తడువులాడుతూ కింద మీద పడుతూ కదా దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేస్తుండగా దేవుని దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు సరైన మార్గంలో లేరు కాబట్టి. ఒకసారి ఒక వ్యక్తి అంటే హేతువాది రోడ్డుని వెళ్తా ఉంటే ఒక అరణ్య మార్గంలో ఒక యవనస్తుడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. ఎక్కడున్నాడమ్మా? చెట్టు కింద కూర్చొని చదువుతూ ఉన్నాడంట. దగ్గరికి చూశాడంట. చూడంగానే ఆయన చేతిలో ఏముందంటే బైబిల్ ఉంది. ఏముందమ్మా? బైబిల్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఈ హేతువాది కొంచెం పెద్దోడు అనమాట. ఆయన ఏమయ్యా, నీ పెద్దోడిని చెబుతున్నాను, బైబిల్ లేదు, ఏమి లేదు, యేసు లేదు, ఏమి లేదయ్యా. ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్లో కూడా ఇంకా నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావా? నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎక్కడున్నాడు యేసు ప్రభు అనే దేవుడు, యేసు అనే దేవుడు? ఈ బైబిల్ అంతా కూడా తప్పు అయ్యే, దీంట్లో ఒకటి కూడా సత్యం లేదు, నా మాట నమ్మన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, దేవుడు ఉన్నాను, నేను చూపిస్తాను, వస్తావన్నాడంట. పదా, ఎక్కడ తీసుకెళ్తా? వస్తా పదా అన్నాడంట. నిజంగా వస్తావన్నాడంట. నిజంగా వస్తానయ్యా, నువ్వు చూపిస్తే నేను వస్తా అన్నాడంట.
సరే తీసుకెళ్తాను. చాలా దూరం పోయిన తర్వాత ఒక చోట బంగారము, నగలు, నట్ర అన్నీ కనపడతా ఉన్నాయంట. అప్పుడు అన్నాడు, అబ్బో నువ్వు చాలా ధనవంతుడు కదా అన్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు చాలా వినపడుతుంది అందరికీ? వినపడుతుందమ్మా? ఏం తలక అవ్వట్లేదు, వినపడుతుందమ్మా? నువ్వు చాలా డబ్బున్నావుడు కదా అని ఈ హేతువాది, ఎవరు దేవుడు లేడని చెప్పి అతను ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళినాక తీసుకెళ్ళాడు కదా, ఒక తోట తీసుకెళ్ళి చూపించాడు. డబ్బు ఉంటే, అబ్బా ఎంత డబ్బు ఉంది ఏందయ్యా నీకు, నువ్వు చాలా ధనవంతుడిలాగా ఉన్నావే, ఎంత ధనం పెట్టుకొని కూడా నువ్వు ఇంకా దేవుడు ఎందుకయ్యా నీకు, ఈ ధనముతో నువ్వు హాయిగా జీవించవచ్చు కదా. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, చెప్పండి, ధనముతో ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, అనేక సంవత్సరం గల ఆస్తి నీకుందని చెప్పినట్టుగా ఇతనంటే సరే అని చెప్పి వెళ్దాం పద అన్నాడంట. ఇంకా ఉంది పద అన్నాడండి. ఇంకో తోట తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళంగానే అక్కడ ఎముకలు పురుగులు ఉన్నాయంట. ఏమున్నాయమ్మా? నేను చెప్పరేందమ్మా? ఎముకలు పురుగులు ఉన్నాయంట. ఆయన పోతుండుకొని భయం వేసిందంట. ఇదేందయ్యా ఎక్కడ తీసుకొచ్చావున్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను ఒక నరమాంస భక్షకుని అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఇంకెనికి ఎట్టుంటే చెప్పండి, అసలే చీకటిగా ఉందంట, చుట్టుపక్కల ఎవ్వరు కనపట్లేదంట, 200 స్పీడ్లో గుండు కొట్టుకుంటుందంట కదమ్మా. ఎక్కడైనా చిన్న సందు కనపడితే పెట్టకూడ దొరకడం పరిగెత్తామని అనుకున్నాడంట. కానీ చీకటి పరిగెత్తలేకపోయాడు, చీకటి కాబట్టి. అప్పుడు ఆయనకు అర్థమైందంట, అబ్బా ఈ నన్ను తినేస్తాడరా, అయిపోయింది నా బతుకు అనుకున్నాడంట. అనుకుని ఒక్కసారిగా మోకాల మీద, అయ్యా నాకు క్షమించయ్యా, నీకెప్పుడు ఈ విషయం మాట్లాడను, నువ్వు మంచోడివి, అది అతను పొగుడుతున్నాడంట. అప్పుడు ఆ యవనస్తుడు చేపట్టుకుని పైకి లేపి బైబిల్ పట్టుకున్నాడంట. బైబిల్ పట్టుకొని, ఈ బైబిలేగా నా దగ్గర లేకపోతే ఈ పాటికి నువ్వు ఆ ఎముకల్లో ఒక ఎముక అయిపోయాడని చెప్పాడంట. ఏమన్నాడమ్మా? ఆ ఎముకల్లో ఒక ఎముక అయిపోయి ఉండేవాడవయ్యా నువ్వు, నా జీవితాన్ని మార్చింది బైబిలు. నేను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుణ్ణి, భయంకరమైన జీవితాన్ని జీవించాను. ఈ మధ్య కూడా విజయవాడలో ఒక అతను, చాలా యవనస్తుడు అతను కదండి, అతను పేరేదో ఉంది, అతను అఘోరాలో టైపులో తిరుగుతా చాలా భయంకరమైనటువంటి క్రియలు చేసి చివరకు సాయన్ అతను, వెరీ గుడ్ థ్యాంక్ యూ, సాయన్ అతను ఇప్పుడు ప్రభుని నమ్ముకొని దేవుని యొక్క పరిచయంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ మనుషుల జీవితాన్ని మార్చిద్ది బైబిల్, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి. ఆయన చెప్పాడు, ఈ బైబిల్ నాలో లేకపోయినట్లయితే, ఈ బైబిల్ నా దగ్గర లేకపోయినట్లయితే నా జీవితము చాలా భయంకరంగా ఉండేది. ఇప్పటికి నేను చూసినప్పుడే నేను పట్ట నవ్వులేసేసేవాడిని. ఈ బైబిల్ నన్ను మార్చింది కాబట్టి దేవుడు ఉన్నాడని నేను నమ్మాను, నువ్వు నమ్ముతున్నావు అన్నాడంట. అప్పుడు చెప్పాడు, వెంటనే దేవుడు ఉన్నాడని చెప్పి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను కూర్చొని మోకరించి చెప్పాడంట, అన్ని వాక్యాలు చూపించాడంట. చూపించినప్పుడు ఇది సత్యము, ఇది బైబిల్. ఈ బైబిల్ నేను చదువుతున్నప్పుడు దీంట్లో మాటలు, ప్రతి మాట జీవం కలిగిన మాట కాబట్టి ఈ యొక్క బైబిల్ నా జీవితాన్ని మార్చేసింది. నేను ప్రభుని నమ్ముకొని ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది. నీలాంటి వారికి దేవుడు లేడని చెప్పిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు అని చెప్పడానికే దేవుడు నన్ను బతికించని చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తు దేవుని గమనించండి, దేవుడు ఉన్నాడండి. దేవుడు లేడని వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. క్రీస్తు ప్రేమ తెలియబెట్టారా, గమనించుకోండి. దేవుడు నువ్వు వెతికితే ఆయన కనపడతాడు కదండి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడమ్మా, సామెత 8:35 వచ్చిన ఒక మాట ఉంది కదా, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. అప్పుడు ఆయన చెప్పాడ, ఇది నేను కనుగొన్నానయ్యా, ఆయన కటాక్షం నాకు కలిగింది. ఒకప్పుడు పాపంలో, పాప కోపంలో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము. మా పాస్ట్ లైఫ్ ఇస్ రియల్లీ వెరీ బ్యాడ్ అండ్ వికెట్, చాలా దుర్మార్గమైంది, కంపుకొట్టే జీవితం నాది. అయితే ఎప్పుడైతే నేను ఒక దైవజనుల ద్వారా వాక్యము తెలుసుకున్నానో నా జీవితం మార్చబడిందయ్యా. ఆ జీవితం నుంచి బయటకు వచ్చేసాను. యేసుప్రభు వచ్చిందందుకే ఈ లోకానికి యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడంటే, క్రీస్తు పుట్టుక ఏంటంటే మనుషుల్ని, జీవితాన్ని, గతాన్ని మార్చివేయటానికి యేసుప్రభు వారు వచ్చాడు. హల్లెలూయా.
మనుషులు ఒకప్పుడు అందరూ కూడా అంధకారంలో జీవిస్తూనే ఉన్నారండి. యేసు ప్రభు రానప్పుడు, యేసు ప్రభు వారు లేనప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు కదండి. యేసు ప్రభు వారు ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన మేనిఫెస్టేషన్, ఆయన ప్రత్యక్షత మనుషుల్లో కనపడతా ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మనం గమనించినట్లయితే ఆయన కనపడతా ఉన్నాడు. దేవుడు కనపడలేదా? చూడమ్మా, అబ్రహామునికి ఆదాంగాడు కొనిడితే యెహోవా దేవుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి అమ్మా? వాళ్ళు పాపం చేసినప్పుడు, ఎక్కడ ఉన్నావా ఓ ఆదామా, ఎక్కడ నువ్వు అంటే ఏం చెప్పాడు ఆదాం? చెప్పండి అమ్మా. నేను అయ్యి చుట్టుకొని దాంకున్నానని చెప్పాడు కదమ్మా. దిగంబరుగా ఉన్నాను చెప్పాడు. అప్పుడేమన్నాడు యెహోవా దేవుడు? చెప్పండి అమ్మా. నీవు దిగంబరవని తెలిపినవాడెవడు? ఎవరు అంటారు ఈ మాట? తెలిపేది ఏం లేదయ్యా, సీనంత కాలిపోయింది, నాకు అంత అర్థమైపోయిందయ్యా, అవునా, నేను దాముకున్నానని చెప్పాడండి. పెద్దగా చెప్పాలి అవును కదమ్మా, చెప్పేది ఏం లేదు కదా, అందుకని నేను అయ్యి కట్టుకొని దాముకున్నాను లోపల అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? చెప్పండి అమ్మా. మరి నాయన, నువ్వు కట్టుకున్న ఆకులు అలమలన్నీ కూడా ఆ ఎండకి ఎండిపోతాయి, మళ్ళీ అన్నీ రాలిపోతాయి, కాబట్టి మళ్ళీ నీ పాత వేషము అంత బయటకు వచ్చేసింది. కాబట్టి ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి అమ్మా. ఏం చేశాడు? వెంటనే అక్కడ చర్మపు చొక్క అక్కడ బలి జరిగింది. ఏం జరిగింది చెప్పండి అమ్మా? యేసు ప్రభు వారు అక్కడ దాన్నే ఏమంటారంటే మేనిఫెస్టేషన్, అంటే ప్రత్యక్షత. ఆయన దాన్నే క్రైస్ట్ ఫెస్ అంటారు. అంటే దేవుడు కనపడినట్లుగా ఛాయగా నీడగా అక్కడ కనపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆదామములు, పితృ ఆదామములు చేసిన పాపానికి అక్కడే యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనిషికి రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వెంటనే అన్ని చెప్పాను కదా, దేవుడు అక్కడ ఆయన మేనిఫెస్టేషన్ అయ్యాడు. అంటే దేవుడు అక్కడ కనపడ్డాడు. ఆయన ఇన్కార్నేషన్ అనేది యేసు ప్రభు వారే ప్రత్యక్షంగా మన మధ్యకు వచ్చాడు. అయితే మేనిఫెస్టేషన్, ప్రత్యక్షతలో దేవుడు కనపడినట్లుగా ఛాయగా మనుషులు కనపడ్డారు. రెండవది ఎక్కడ కలిగిందంటే 22వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ ఇంకో బలి జరిగింది. ఎక్కడ చెప్పండి? అబ్రహామును ఏం చేశాడు? ఇస్సాకును, తన కుమారుడు ఇస్సాకును బలి ఏమని అడిగాడు యెహోవా దేవుడు కదా. అబ్రహాం బాగా తన కుమారుడితో లేక పుట్టినటువంటి గారాల పట్టి కదా ఆడుకుంటా ఉంటే దేవుడు చూస్తాడు. ఒరే అబ్రహాము గబక్క నన్ను మర్చిపోతాడేమో, నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వడేమో, ఇక పిల్లవాడితోనే తన జీవితాన్ని గడిపేస్తుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఒక్కగానే ఉన్నా నీ కుమారుణ్ణి నేను చూపించే ఆ పర్వతాల మీద వచ్చి బలి అంటే అబ్రహాం ఏమన్నాడు? అట్టనయ్యా, ఎస్ దేవా, ఇచ్చేస్తాను చెప్పాడు. రాత్రి బయలుదేరి గాడిదకు తీసుకొని ఇద్దరు పరివారంతో ఏమని చెప్పాడు చెప్పండి అమ్మా? మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం చూడండి, మీరు తిరిగి మళ్ళీ వస్తానన్నాడా? మళ్ళీ తీయండి అమ్మ, తీసుకుని గబక చదవండి, తీసుకుని గబక చదవండి. తన పరివారితో మీరు ఈ గాడిద ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. ఇక్కడ ప్లూరల్ మాట కదండి, నాట్ సింగులర్. వచ్చేద్దాం, మళ్ళా నేను నా కుమారుడు వస్తాను. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసమైన జీవితము. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, అక్కడ ఇస్సాకును బలి ఇచ్చాడు కదండి. వెంటనే దేవుడిని చెప్పి దేవుని దూత ఏముందమ్మా? ఆగు అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడవని. అబ్రహాము పరీక్షలో గెలిచాడండి. మనం గెలుస్తున్నామా? దేవుడు పరీక్ష పెట్టినప్పుడు మనం గెలగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని కాపాడగలుగుతున్నామా? ఆలోచించండి ఒకసారి. వెంటనే అక్కడ పొదల్లో ఏముందంటమ్మా? పొట్టేలు, పొదలకి కొమ్ము చుట్టుకొని ఉంది. అదిగో అక్కడ ఉన్న ఆ పొట్టేలు, అక్కడ యేసు ప్రభువారు మళ్ళా ప్రత్యక్షమైన మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ విధంగా యేసు ప్రభువారు పాత నిబంధనలో అనేక చోట్ల మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా యేసు ప్రభు వస్తూనే ఉన్నాడు, దేవుని కార్యము చూస్తూనే ఉన్నాడు. క్రిస్మస్ అంటే ఆయన పుట్టినప్పుడే కాదండి. చాలామంది మధ్య ఏం చేస్తారంటే క్రిస్మస్ అసలు ఆయన డేటే లేదండి ఆయనకంటారు. ఏమంటారమ్మా చెప్పండి? ఆయనకి డేటే లేదు, ఇంకా ఆయన ఆడ పుట్టాడయ్యా. చాలామంది పల్లెటూరులో పాత రోజుల్లో వాళ్ళకి తెలియదు కదమ్మా, వాళ్ళకి తెలియకపోతే ఏదో ఒక డేట్ వేసేసి వాళ్ళకి రాసేస్తారు.
ఈ సచివాలయంలో మండల ఆఫీసులో ఒక డేట్ పెట్టి రాసేస్తారు. ఎప్పుడంటే పలానా తుఫాన్లో కదా, పలానా తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు పుట్టాడండి. పెద్ద తుఫాన్ వచ్చింది చూసారా, ఆ తుఫాన్ వచ్చినప్పుడు పుట్టాడు. మా దొడ్లో ఉన్నటువంటి ఏం చెట్టమ్మా, చిన్న కనకాంబరం చెట్టు పడిపోయింది చూసారా, అప్పుడు పుట్టాడు. పెద్ద తుఫాన్కి ఏం పడిపోయిందంటమ్మా, కనకాంబరం చెట్టు పడిపోయిందంట, అప్పుడు పుట్టాడండి. యేసు ప్రభు వారు ఎందుకు తెలియపరచుకోలేదు తెలుసమ్మా? ఎందుకు ఆయన పేరు ఇవ్వలేదు చెప్పండి? అందరిలాగే ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరిలాగే అది ఉండటం కాదు. ఎందుకంటే దేవుణ్ణి ఏం చేయాలమ్మా, వెతకాలి. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది? అందరికీ అర్థమైందా? దేవుని వెతకాలి మనుషులు. దేవుని వాక్యంలో వెతకాలి, ప్రార్థనలో వెతకాలి, సంఘంలో వెతకాలి కదమ్మా, ఫెలోషిప్లో వెతకాలి, సహవాసంలో వెతకాలి. నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు దేవుని వెతుకుతూ వెళ్ళాలి. ఆ డేట్ పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ రోజున దేవుడు పుట్టినట్టుగా కదమ్మా, చెప్పండి. దేవుడు నీలో ప్రతిరోజు కూడా దేవుడు జన్మిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే నీళ్ళకి వస్తాడు కాబట్టి దేవుడు ఎవరు కూడా డేట్ దేవుడికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి దేవుని అసాధ్యమైన కార్యం అమ్మ, చెప్పండి. దేవునికి డేట్ తెలియపరచడం దేవుడికి అసాధ్యమా? ఇంత పెద్ద కార్యాన్ని దేవుడు చేస్తే చాలామంది మనుషులు కదమ్మా, ఆ డేటే లేదండి ఆయనకి, ఆయనే దేవుడు. చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు. చాలామందికి ఈ సత్యాలు తెలియకే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తుని ప్రేమ బిడ్డలారు గమనించండి. దేవుడికి డేట్ ఏం అక్కర్లేదు కదా, ఆయన ప్రతిరోజు కూడా మనుషులకు కనపడే దేవుడు, ప్రతిరోజు కూడా మనుషుల్లోనికి ఆయన వచ్చే దేవుడు. హల్లెలూయా. అంతేకాని డేట్ని బట్టి మనం దేవుడిని నిర్ణయించడానికి మనం ఎంత మాత్రం ఆలోచించండమ్మా కదా. డేట్లను బట్టి మనం దేవుడిని నిర్ణయిస్తామా? ఆయన పుట్టాడు మనం అనుకుంటాము. కాదు. ఆయన ఒక కాలానికి, ఒక గడియకు, బైబిల్ చూస్తే మీరు గడిలను బట్టి, కాలాన్ని బట్టి, రోజులను బట్టి మీరు అని నిర్ణయించుకుంటే కాదు. దేవుడు ప్రతిరోజు కూడా దేవుడే, ప్రతి గడియకు కూడా దేవుడే, ప్రతి నిమిషానికి కూడా ఆయన దేవుడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అందుకే దేవుడు రోజు అనే డేట్ అనేది మనకి తెలియపరచనివ్వలేదు. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సందేశాన్ని పంపించాడు కదమ్మా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. పోండి, వెళ్ళండి, ఆయన వెతకండి. ఇదిగో మీకు ఒక ఆవనవాలు చూపిస్తూ, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి, తర్వాత రాదమ్మా మీకు చుట్టబడి పొరుండుట మీరు చూచారు. దేవుడికి ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. ఈ ఆనవాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాలి మనం కదా. అండబట్టుకొని ఏం చేయాలంటమ్మా, అండబట్టుకొని కొండపాకలేం తెలియదు సామెతలు మీకు, నా ఛానల్ తెలిసే ఏమ్మా, అండబట్టుకుని కొండపాకిపోరు. ఏదో చిన్న ఆధారం పిలుచుకొని మనం వెళ్ళిపోవటమే. అందుకనే దూత చెప్పింది, అయ్యా ఇదిగో అక్కడ దావీదు పట్టణం ఉంది, నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డు. ఆనవాళ్ళు చెప్పాడు. నీ కూడా ఆనవాళ్ళు ఉంది. దేవుని తెలియపరుస్తున్నాడు. అక్కడక్కడ ఆయా చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ప్రజల చేత కదండి దేవుడు అందిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు దేని ఒక వాక్యము మీకు వినపడుతుంది. ఇది మా చిన్నప్పటి రోజులు అయితే ఉదయం 5 గంటలకల్లా వచ్చేది. ఏం చెప్పండి అమ్మా, ఇది కూడా చెప్పలేకపోతున్నారు ఏమ్మా. ఉదయం 5 గంటలు దేంట్లో వచ్చేది, దేని వాక్యం? రేడియోలో కదా, విశ్వవాణి కదా. ఏం పేరు దాని పేరు? విశ్వవాణినా? దాంట్లో ఆర్ఆర్కి అయ్యగారే కదా వచ్చేది. ఆర్ఆర్కి ముత్తుగా చక్కగా మంచి స్వరముతో కదండి అంత చక్కగా వాక్యం వచ్చేది. ఇప్పుడమ్మా, ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి మనకి టీవీలో? ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి? అన్ని ఛానల్లో దేవుని వాక్యం సమృద్ధిగా అందింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. యేసు ప్రభువు వారు వచ్చింది దానికోసం. అందుకనమ్మా ఏం చదువుకున్న మాట, దీనులకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల కలిగటానికి. అనేక మంది చెరలో ఉంటుంటారు కదా, చాలా రకాలైన చెరలో ఉంటుంటారు మనుషులు. ఈ చెర నుండి మనం విడుదల పొందుకోవాలి. ఈ చెరలో నుండి మనం బయటికి రావాలి. అవిశ్వాసం అనే చెర, అవిధేయత అనే చెర, పాపం అనే చెర కదా, దేవుని మాట వినకపోవడం అనే చెర కదా. లోకంలో అనేకమైన చెరలు ఉంటాయి. ఈ చెర నుండి నువ్వు విడుదల పొందాలి. అందుకే యేసు ప్రభువు వచ్చింది. ఆ చెర నుండి విడుదల పొందించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు కాబట్టి యేసు ప్రభువు వచ్చి ఆ చెరను తీసివేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయుల పత్రిక చూడమ్మా, ఎఫెసీయుల పత్రికలో చెప్పండి, ఆయన చెరను చెరనగా ఎతికాడు, తీసేశాడు.
ఆ చెర ఈ చెర అంతా కూడా చుట్టూ. అందుచేత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి చెరను చెరనుగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. ఆయన చెరను తీసేశాడండి. ఇది దేవుడు చేసిన పని. ఇది యేసుప్రభు వచ్చాడంటే కారణం చాలా ఉన్నాయి దీంట్లో కదండి. యేసుప్రభు రావటం కాలం ఒకటే, మనుషులు చెరలో ఉన్నారు కాబట్టే ఆ చెర అనే బానిసత్వం నుంచి, ఆ చెర అనే దాస్యం నుంచి దేవుడు మనను విడిపించాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేస్తాడు అనుకుంటూ ఉంటాం. దేవునికి చాలా చేశాడు కదండి. ఎవరు చేయలేంది దేవునికి చేశాడు. ఏందంటే నీ పాపముల నుండి నీకు విముక్తిని దేవుడు కలిగించాడు. హల్లెలూయా. ఎవరు ఎన్నటికీ కూడా తీసివేలేని ఆ గొప్ప శాపము పాపం నుండి యేసు ప్రభువే ఆయన పుట్టుకతో కదండి, ఆయన పుట్టుకతో నీకు విముక్తి కలిగింది. హల్లెలూయా. దేవుడంటే ఈ లోకంలో మనిషిగా పుట్టి మృగములా మారటం కాదు. బాగా వినాలి నా మాటలు. వింటున్నారమ్మా? దేని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంటే మనిషిగా పుట్టి మృగములా మారటం కాదు. ఈ లోకంలో అనేక మంది దేవుడనే అవతారం ఎత్తి రకరకాల జంతువుల్లో ఆ దేవుణ్ణి ప్రదర్శిస్తూ ఉన్నారు. మనం పెద్దగా చెప్పకూడదు కానీ చెబుతున్నా కదండి. దేవుడంటే మనిషిగా పుట్టి మృగములా మారటం కాదండి. దేవుడంటే మృగము లాంటి మనుషులను మంచిగా మార్చి తిద్దేవాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మృగము లాంటి మనుషులు కదండి, మృగం లాంటి మనుషుల యొక్క బ్రతుకులను మార్చి మనిషిగా అతన్ని జీవింపజేసి పరలోకంలోకి తీసుకెళ్లేవాడే నిజమైన దేవుడు. ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. ఇది దేవుడు మనకు చూపించింది లోకంలో. యేసు ప్రభు వారు వచ్చి అందుకే ఏమంటాడమ్మా, 1 కొరింథీ 5:17 కదా మాట ఉంది. ఎవడైనను క్రీస్తు యేసునందు 2:5-17 కొరింథీ 2:5-17 ఎవడైనను క్రీస్తు యేసునందు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభులో ఉంటే, యేసు ప్రభు పుట్టిన దానికోసమే నువ్వు ఆయనలోకి రావాలని, ఆయన నీలో ఉండాలని. మీ యందు నేనును, నా యందు మీరును ఆటలు నుంచి ఉన్న ఎడల మీకు ఏది కావాలో అడుగుడి, అది మీకు ఇస్తా అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇదే అన్యోన్యమైన సహవాసం అంటే కదా. అన్యోన్యమైన సహవాసం యేసు ప్రభుతో ఉండే సహవాసం అంటే క్రిస్మస్ అంటే అది కదండి. తన ప్రియకుమారుడైన యేసు ప్రభు సహవాసంలో పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క ప్రియకుమారుని సహవాసంలో మనం ఉండటానికే దేవుడు మనం పిలిచాడు. ఉంటాం ఆ సహవాసంలో మనం. ఆ దేవుడు మనకు కావాలి. అందుకని యేసు ప్రభు వారు వచ్చింది బీదలకు సువార్త అందించడానికి, నలిగిన వారిని చూడమ్మా, నలిగిన వారిని హృదయములను దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించటకు, బంధింపబడిన వారికి విముక్తి కలిగటానికి దేవుడు వచ్చాడు. చాలా చేశాడు యేసు ప్రభు వారు. నాకేం చేయలేదు యేసు ప్రభు వారు, నాకేం చేయలేదు. నాకేమో అంది ఇక్కడ ఈయన ఈ క్లవ్ గారు స్టాచ్యూ ఉంది కదా, మన క్లవ్ గారు స్టాచ్యూ. క్లవ్ దొర గారు మాకేం చేశాడండి? ఏమన్నా చెప్పండి. క్లవ్ దొర గారు మాకేం చేశారు? నీకొక్కడికే కాదు క్లవ్ గారు చేసింది కదండి. ఒంగోలుకి, ప్రకాశం జిల్లా కదమ్మా ఆయన చేసింది మేలు అంతా ఎంత కాదు కదా. ఎంత మేలు చేశాడు చెప్పండి ఆయన. నేడు మనకు ఒంగోలులో రైల్వే స్టేషన్ ఉందంటే ఎవరు చేశారు? అది క్లవ్ దొర గారే కదా. అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఆఫీసర్స్గా అయ్యారంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు కదండి అయ్యారంటే ఎవరు పుణ్యం అది? అమ్మా క్లవ్ దొర గారే కదా. ఇక్కడ మనకు మిషన్ హాస్పిటల్ ఉంది కదా. మిషన్ హాస్పిటల్లో అనేక మంది రోగులు కదండి ఇండియా వ్యాప్తంగా వచ్చి ఇక్కడ మరి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు రోగాల నుంచి విముక్తులు పోయిందారు. అది ఎవరి వల్ల? అదమ్మా ఆయన వల్లే కదా. నీకు ప్రత్యేకంగా అంటే నువ్వు తెలుసుకోవాలి. అది అంటే నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏ ఒక్కరికి కూడా ఆయన సమీపంగా ఉండే దేవుడు కాదని కదా. అందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. అందరిలో ఉంటాడు దేవుడు. అందరూ ఎవరైతే ఎందరు తన్ను అంగీకరించుదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు నువ్వు అంగీకరించడమే కదా. నువ్వు అంగీకరించాలా. ఇది మాకు చేశాడయ్యా,
నాకు కాకపోయినా నా వాళ్ళకి చేశాడయ్యా కదండి, లేకపోతే వాళ్ళకి చేశాడయ్యా, దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అని చెప్పి ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు అందరికీ, అందుకని ఆయన యెహోవా అందరికీ ఉపకారి. అపకారం చేసే దేవుడు కాదని ఆయన ఉపకారి కాబట్టే ఈ లోకానికి వచ్చాడు. నాకేం బట్టిది నేను పైన కూర్చుంటానంటే ఈ పాటికి ప్రపంచం అంతా కూడా ఇంకా అంధకారంలో ఉండేది. ఆయన ఆలోచన చేసి ఒక ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు కదమ్మా. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో మాట్లాడుకున్నారంట. ఎవరు పోతారు ఇప్పుడు? ఈ ప్రపంచం అంతా చెడిపోయింది, ఎవరు పోగలరంటే అప్పుడు యేసు ప్రభు అన్నంట, అయ్యా నేను పోతాను. నేను ఒకసారి ఈ విషయం చెప్పాను. మరి ఎంత భరించగలవా? ఏం పర్వాలేదు, నేను భరించగలను. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ బాధలన్నీ కూడా భరించి ఆఖరకు మనుషుల చేత తృణీకింపబడి బాధింపబడి సిలువ వేయబడి మరణించి మృత్యువును మూడో దినమున గెలిచిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అది యేసు ప్రభువారు మనకు చేసిందాం. క్రిస్మస్ అంటే వరకు మనం చేసుకొని తింటాము కదమ్మా, ఇంటికి పెయింట్లు వేసుకోవటం, కొత్త బట్టలు కట్టుకొని సంబరాలు పట్టడం కాదు. తప్పు లేదు, ఆనందించండి, అది కూడా ఒక సంతోషంలో కార్యక్రమం. అది దేవునికి ఇష్టమైతే దేవుడు సంతోషిస్తాడు. అందుకంటే ప్రాముఖ్యమైంది క్రిస్మస్లో దేవునికి చోటు ఉందా లేదా. అదే నేను చెప్పాను, ఆదామా ఎక్కడున్నావు? క్రిస్మస్లో మనం ఎక్కడున్నాం ఆలోచన చేసుకోవాలి. దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా? దేవుని తోటలో ఉన్నామా? అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవిస్తున్నామా లేదా? ఆదాం ఎక్కడో పోయి దాంకున్నాడు. దేవుడు పిలిచాడు, నీ వస్త్రములు తీసి నీతి వస్త్రాన్ని ధరిస్తా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ మళ్ళీమైన పాతమైన రోతమైన జీవితాలను మా ఇంటి వెనకాల పొద్దున్న ఒక వాన వినపడతా ఉంటుంది కదమ్మా. ఏం చెప్పండి అది? మీ పాత బకెట్లు ఇస్తే కొత్త బకెట్లు ఇస్తాం కదండి, లేకపోతే మీ సోఫాలు పాత సోఫాలు ఇస్తే కొత్త సోఫాలు ఇస్తామంట. ఈ మధ్య ఒకటిన ఈరోజు ఉదయం ఏంటంటే మీ చెడిపోయిన టీవీ ఇస్తే ఇప్పుడు మంచి టీవీ ఇస్తాడంట. ఎక్కడ తెచ్చిస్తాడు నాకు అర్థం కావట్లేమ్మా. కొత్త టీవీ పెట్టుకుని మళ్ళీ చెడిపోతే లేదు, అది మళ్ళీ చెడిపోయినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ కాదు కదమ్మా దేవుడు అడిగేదంటే, నీ హృదయం నాకు ఇస్తే నేను కొత్త హృదయాన్ని ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొత్త హృదయాలతో, కొత్త జీవితాలతో, నూతనమైనటువంటి స్వభావాలతో మనం దేవుని దగ్గరికి పోదుముగాక. దేవుని ప్రేమను మనం పొందుకుందుగాక. క్రీస్తు ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్లో దేవుడు చెబుతున్నాడు, నేను విడిపించడానికి కదమ్మా, నీ బాధలోంచి చెరలోంచి బయట తీసుకురావడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆలోచించేయండి. ఇందాక చెప్పిన కథలో ఆ యవనస్తుడు ఏం చెప్పాడమ్మా చెప్పండి? ఈ బైబిల్ కానీ నా దగ్గర లేకపోతే కదండి ఏమైపోయాడు ఆ యొక్క నాస్తికుడు? చెప్పండి అమ్మా. ఎప్పుడు చనిపోయాడు, ఆ ఎముకలో ఒక ఎముక అయిపోయేవాడు. ఈ బైబిలే నన్ను మార్చింది, నేను మార్చేది, నీ బ్రతుకును మార్చేది దేవుని వాక్యము. దేవుని వాక్యం, వాక్యం అనగా యేసు ప్రభు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభును మనం సంపూర్తిగా కదండి, సంపూర్ణముగా పరిపూర్ణముగా మనలో చేర్చుకుందాం. దేవుడు మనకట్టి కృపను దయచేసి ఆయన కోసం దేవుడు మనలను రాకడ పర్యంతరం దేవుడు మనం వాడుకొనుగాక.